హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్రెండ్స్ చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మరోసారి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కాలంలోన చలికాలంలోన మా ప్రాంతంలో ఎక్కువగా అయితే చామదుంపలు అనేవి దొరుకుతూ ఉంటాయన్నమాట. సో మేము వాటిని తవ్వుకొని అనేక రకాలుగా కూర, అలాగే సాంబారు ఉడకబెట్టి తింటాము. ఈరోజు అయితే మేము చాలా రోజులైంది కదా, అందుకని చామదుంపల్ని తవ్వుకొని ఉడకబెట్టి తినడానికి అయితే మేము మా పెరట్లోకి వచ్చాము. సో ఇక్కడే ఉన్నాయి చామదుంపలనేవి. వాటిని తవ్వి ఏ విధంగా ఉడకబెట్టుకొని తింటామనేది నేను మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియో అయితే కొత్తగా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు అసలు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అదే విధంగా ప్లీజ్ నన్ను ఒకసారి కన్సిడర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్‌కి వెళ్లి ఒకసారి విజిట్ చేయండి. కంటెంట్ గనుక మీకు నచ్చితే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. లేదంటే బలవంతం ఏమి లేదు. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఆ చామదుంపలను తవ్వుకోవడానికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడే పెరట్లో అయితే ఉన్నాయి. సో కమాన్. ఫ్రెండ్స్, ఆ చామదుంపలు తవ్వుకోవడానికి ఇదిగో చిన్న గుణపం అయితే పట్టుకున్నాను నేను. అదే విధంగా తవ్వుకున్న వాటిని పెట్టుకోవడానికి గమాన్ అయితే పెట్టుకున్నాను. చూడండి. సో ఒక గుణపము, గమాన సరిపోతాయి. రండి వెళ్దాం. ఇక్కడే దగ్గరే ఉన్నాయి, దూరం కాదు. ఫ్రెండ్స్ ఇవిగో ఇక్కడ ఉన్నాయి. ఇవి బాగా ముదిరినవి, దుంపలు బాగా దిగాయని తెలుసుకోవడానికి ఇదిగో మొక్కలు అయితే ఇలాగ ఉంటాయి అన్నమాట. చూడండి, ఆకులు అయితే మొత్తం ఎండిపోయి, అలాగే దీన్ని కాండం కూడా బాగా ఎండిపోయి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇలాగ అయినప్పుడు మనం తవ్వుకోవాలి. చూడండి, ఇది దుంపలు బయటకు వచ్చున్నాయి. ఇవన్నమాట. వీటిని కొర్రలో ఏదో అంటారు, నాకైతే పేరు సరిగ్గా తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇవి కూడా మేము పండిస్తూ ఉంటాము. కాకపోతే ఈ పంట వేసినప్పుడు ఎక్కువగా పక్షులని తినేస్తాయి కదా, అందుకే మాకు పంట అయితే అంత చేతికి రాదనమాట. సో రండి ఇప్పుడైతే ఆ దుంపలు తవ్వుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఎక్కువైతే వద్దు, ఎందుకంటే మనం తినలేము ఎక్కువైతే. అందుకే కొన్నే తవ్వుకొని తీసుకెళ్ళి ఉడకబెట్టుకొని తిందాం ఈరోజైతే. మీరు ఎప్పుడైనా వీటిని తినుంటే కమెంట్ చేయండి. నేను మీకు తవ్వి దుంపలు అయితే చూపిస్తాను. మీరు చూసే ఉంటారు. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట. వీటిని ఎక్కువగా కూర అయితే చేసుకొని తింటారు. అంటే ఇందులో కూడా రకాలు ఉన్నాయన్నమాట. వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటాం మేమైతే. వీటితోనే ఇంకా వేరే రకం ఉంటాయి, వాటిని అయితే కూర చేసుకొని తింటారు. బాబు ఇంత గట్టిగా ఎట్లా భూమి. ఫ్రెండ్స్, ఫైనలీ దుంప అయితే బయటకు వచ్చింది. చూడండి, చుట్టుపక్కల చిన్న చిన్న దుంపలు అయితే బయలుదేరాయి. ఈ చిన్న చిన్న దుంపలే మనకైతే చాలా బాగుంటాయి రుచికి. అలాగే ఆ పెద్ద దుంపనైతే మనము 2 ముక్కలుగా చేసి ఉడకబెట్టుకోవాలి. దీన్ని అయితే చక్కగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. మనం వీటిని నీటితో చక్కగా కడుక్కొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకు తవ్వుకోవడానికి అయితే అయిపోయింది. ఇవి సరిపోతాయి. ఈ మాత్రం మనకు ఎక్కువ వద్దు, ఇంకా ఎక్కువ తవ్వుకుంటే వేస్ట్ అయిపోతాయి అనమాట, తినలేము. ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి వీటిని చక్కగా కడుక్కొని ఉడకబెట్టుకొని అయితే తిందాం. సో పదండి ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా దుంపలు కంటుకున్న మట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ మట్టి ఉంటే తినేటప్పుడు మన నోటికి ఆ పళ్ళకి తగులుతుంటే అసలు బాగోదన్నమాట. ఇలా కడగడం కాదు కానీ చేతులు మొత్తం నుసేస్తున్నాయి, బాగా దురదేస్తుంది. ఈ కంద జాతికి చెందిన ప్రతి ఒక్క దుంపలు కూడా నుసేస్తాయి అన్నమాట, దురద పడుతుంది చేతులకైతే. కాకపోతే మనం తినాలంటే ఈ మాత్రం కష్టపడాలి. ఓకే, ఆల్మోస్ట్ మొత్తం మట్టి మొత్తం క్లీన్ అయిపోయింది. బాగున్నాయి కదా తెల్లగా.
ఫ్రెండ్స్, ఈ పెద్ద దుంపలు ఉన్నాయి కదా, వీటిని 2 ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టాలి. ఇలాగే ఉడకబెడితే ఉడకవన్నమాట. ఇక బాగుంది కదా మొత్తం. ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా వేసేద్దాం. ఫ్రెండ్స్, ఒక్కసారి చెక్ చేద్దాం దుంపలు అడిగా లేదో. ఇవైతే చాలా బాగా ఉడుకుతున్నాయి చూడండి. ఉడికేసి ఉంటే దించేసి తినేద్దాం. ఎప్పుడెప్పుడు ఉడుకుతాయని చూస్తాను నేనైతే. ఇదిగో కత్తి తీసుకొని ఇలా పొడిచి చూడాలి. చూడండి, చాలా బాగా ఉడికాయి. మెత్తగా కత్తి అయితే మెత్తగా దిగిపోతుంది. ఓకే, ఉడికే లేదు చెక్ చేసుకోవడానికి ఈ విధంగా కత్తితోనైతే మనము చెక్ చేయాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి, ఇదిగో చూడండి. ఓకే, ఇప్పుడైతే దించి తినేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. అరే, నీరు వాచ్ చేయాలరా, మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దుంపలు దించాం కదా, తినే కార్యక్రమాన్ని మొదలు పెడదాం. బాగా వేడిగా ఉంది, అందుకే నేను కత్తితో తీసుకుంటున్నాను. నాకైతే ఈ చిన్న చిన్నవే ఇష్టం నాకు. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇక వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి అన్నమాట. అందుకే వేడి వేడి దుంపలు తినడానికి అయితే నేను రెడీ అయిపోయాను. చాలా వేడిగా ఉంది. చూడండి, లేత దుంపలు అయితే బాగుంటాయి, అందుకే నేను లేత మాత్రమే ఎంచుకొని తీసుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం తినడము, అందుకే బాగా ఆతృతగా ఉంది. ఎంత బాగా తిందామా అని. ఇలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి. స్మెల్కి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. బాగుంటాయి. చూసారా ఆవిరి ఎలాగ వస్తుందో. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఇలా తింటే కమెంట్ చేయండి. నిజంగా బాగుంటుంది, చాలా బాగుంది. అబ్బబ్బా, వేడికి మాట్లాడలేకపోతున్నాను, వేడికి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. చాలా బాగుంది. చాలా బాగున్నాయి బా. ఫ్రెండ్స్, మాకైతే మధ్యాహ్నంకి అన్నం లేదు. ఈ వెడక ఉడకబెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఏం వండుకోలేదు. ఇదే మా లంచ్ అనమాట. ఓకే, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మార్కెట్లో దొరుకుతాయి. కాకపోతే ఈ దుంపల్ని చూడండి, సేమ్ ఇలాంటి వంటని తీసుకోండి. ఇందులో కూడా రకాలు ఉన్నాయని చెప్పాను కదా. కొన్ని అయితే ఉడకబెట్టినా కానీ ఆ దురద పోదనమాట. వాటిని మనము ఇలా ఉడకబెట్టుకొని తినకూడదు, కూర చేసుకోవాలి. ఆ కూర చేసుకుంటేనే బాగుంటాయి, కానీ ఇవి మాత్రం ఉడకబెడితే ఇందులో ఉన్న దురద మొత్తం పోతుంది. కాబట్టి ఈ దుంపల్ని బాగా చూడండి, ఇలాంటివి మార్కెట్లో దొరికితే తీసుకొని తినడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఎవరైనా మా లాగా కొండల పైన జీవించే వాళ్ళు చూస్తూ ఉంటే
మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తినే ఉంటారు. మీరు ఇలాగే తింటారా లేకపోతే ఇంకే విధంగా తింటారా అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మన ఈ ట్రైబల్ కల్చర్ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ శనివారం కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా శనివారం కాదు, ఇంకో బుధవారం కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. బాయ్ ఫ్రెండ్స్.